ప్రధాన కార్యదర్శి, అట్లాగే సర్పంచ్, మాజీ సర్పంచ్ కూడా. అన్నా నమస్తేనా? అన్నా జై భీమ్ అన్నా. జై భీమ్ అన్న. ఏం లేదన్నా, మనం వార్తలు చూసాం. మీ వార్త కూడా ఒకటి నేను పేపర్లో ఇంతకుముందు వస్తే చూసిన. అన్నా మీరు మీరు మండలాల్లో, పట్టణాల్లో, అట్లాగే జిల్లాలో కూడా పర్యటిస్తూ ఈ నవంబర్ 26న మీరు రాజ్యాంగ హక్కుల సభ ఒకటి నిర్వహిస్తున్నట్టుగా, దానికి సంబంధించి మరి జన సమీకరణ కోసం మీరు పర్యటన చేస్తున్నట్టుగా ఉన్నారు. అంటే మీ ముఖ్యమైన డిమాండ్ చాలా షార్ట్గా చెప్పండి అన్న. మెయిన్ డిమాండ్ ఏంటి? అన్న మెయిన్ డిమాండ్ అన్న, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రోస్టర్ విధానం జీవో 29 తీసుకొచ్చి ఉద్యోగ రంగాలలో, విద్యా రంగాలలో మాలలను అయితే అనేకమైన ఇబ్బందులు పెడుతుందన్న. ఓకే. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం జీవో 29 రోస్టర్ విధానంలో పునరాలోచన చేసి మాలలకు అన్యాయం జరగకుండా చూసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నదన్న. నాటి నుంచి నేటి వరకు మాలలు కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరులు. ఓకే. అయితే అన్న, ఇప్పుడు రోస్టర్ విధానం తోటి 100 ఉద్యోగాలు ఉంటే మాలలకు సుమారు 25 ఉద్యోగాలు కూడా వస్తలేవు అన్న. ఎంబీబీఎస్ సీట్లలో గానీ, నర్సింగ్ సీట్లలో గానీ, బి ఫార్మసీ గానీ, ఎం ఫార్మసీ గానీ, ఇంజనీరింగ్ గానీ, ఎన్నైనా మాల విద్యార్థులకు కూడా అనేకమైన ఇబ్బంది జరిగి సీట్లు వస్తలేవు. అయితే అన్న, ఇంకొక మాట, నేను బీసీ వాళ్ళతో కూడా మాట్లాడినా. ఈ ఈడబ్ల్యూఎస్ ద్వారా చాలా అన్యాయం జరుగుతుంది. మొన్న మొన్న వచ్చిన గ్రూప్స్ ఎగ్జామ్లో అయితే మొత్తము రెడ్డి